వంచన, కుట్ర, మోసం, దగ, వెన్నుపోటు, కుటిలత్వం ఇలా ఎన్ని పదాలనైనా ఉపయోగించండి. వీటన్నింటికీ యాప్ట్ అయ్యే పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒకటి ఉంది. ఆయనే చంద్రబాబు నాయుడు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బాబు ఎదుగుదల వెనుక, గెలుపు వెనుక, కీలక మలుపుల వెనుక ఒక కుట్ర ఖచ్చితంగా ఉంటుంది. ఒక వెన్నుపోటు ఉంటుంది. నిస్సిగ్గుగా వాడేసుకొని వదిలేయాలన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది. వాటన్నిటితో పాటుగా హత్య రాజకీయాలు ఉంటాయి. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితాన్ని తెరచి చూస్తే కనిపించేది రక్త చరిత్రే. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో తాము చేస్తున్న అవినీతి వ్రతానికి అడ్డుపడుతున్నాడన్న దుగ్ధతో జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. మావిగన్ నుంచి ప్రజలను ఏమార్చడానికి ఎల్లో మీడియాతో కలిసి డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. విద్యార్థి దశ నుంచే యూనివర్సిటీలో హింసా రాజకీయాలకు తెగబడ్డ నెత్తుటి చరిత్ర చంద్రబాబు సొంతం. ఆయన రాజకీయ చరిత్ర అంతా నెత్తుడితోనే తడిసిందంటారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు. నమ్మక ద్రోహాన్ని, వెన్నుపోట్లని, హత్య రాజకీయాలను మెట్లుగా చేసుకుని ఈ స్థాయికి ఎదిగారు చంద్రబాబు. ఎన్టీఆర్ అల్లుడు కాకముందు, ఎన్టీఆర్ అల్లుడు అయిన తర్వాత, సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత ఇలా అనేక కోణాల్లో చంద్రబాబు జీవితాన్ని స్కాన్ చేసిన రాజకీయ పరిశీలకులు చాలామందే ఉన్నారు. వారంతా చెప్పే మాట ఒకటే: చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి కుట్రలు, అవినీతి, హత్య రాజకీయాలతోనే అడుగులు వేశారు, పరుగులు కూడా పెట్టారు. ఆయన నమ్ముకున్నది వాటినే, ప్రతిసారి ఉపయోగించింది వాటినే అంటారు. నిజమే మరి. 350 రూపాయల జీతం, చిన్న పూరుగుడిసె, 2 ఎకరాల భూమి, అక్కడ మొదలైన ప్రయాణం లక్షల కోట్ల రూపాయల దాకా సాగిద్దంటే అది సాధారణ రక్త చరిత్ర కాదు. భారతదేశ రాజకీయ చరిత్రలో వంచన రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాల ఉనికిని అత్యంత బలంగా దేశ రాజకీయ చిత్రపటంలో చాటిన నాయకుడు చంద్రబాబు అంటారు రాజకీయ పరిశీలకులు. అలానే హత్య రాజకీయాలకు పెద్దపీట వేసిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటంతో తన నయవంచన రాజకీయాలకు ముగింపు పలకలేదు చంద్రబాబు. మరింతగా పదును పెట్టారు. విచ్చలవిడిగా చెలరేగిపోయారు. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం కుట్రలు, మోసాలు, కుతంత్రాలు ఒకటని కాదు, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు తన కుట్రలు బయటపడిన ప్రతిసారి ఎల్లో మీడియా సాయంతో ప్రజలను ఏమార్చే పన్నాగాలు పన్నటం తొలి నుంచి చంద్రబాబు కలవాటు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోందదే. మావిగన్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించే గ్రోత్ ఇంజన్ మావిగన్ ఒక్కటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల జేజేల్ను అందుకుంది. చంద్రబాబు చెబుతున్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని, జగన్ ప్రతిపాదించిన రాజధానిగా మావిగన్ అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారం అనే నిశ్చితాభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజల మనోగతం వెల్లడి కావడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ, కూటమి పెద్దలు దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ, అభూత కల్పనలను జోడిస్తూ పచ్చ మీడియా ప్రాపగాండతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పన్నాగాన్ని పన్నుతున్నారు. కానీ చంద్రబాబు రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే ఆయన ఎదుగుదల వెనుక ఉన్నది కేవలం కుట్రలు, వెన్నుపోట్లు, హత్య రాజకీయాలు. చంద్రబాబు జీవితం గురించి క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. పిల్లనిచ్చిన మామే నా అల్లుడు ఎంతటి దుర్మార్గుడో అని తేల్చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్తో. 20% యువత కోటాలో ఎమ్మెల్యే టికెట్ను సంపాదించిన చంద్రబాబు చంద్రగిరి నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు. కానది అంత తేలిగ్గా జరగలేదు. చంద్రబాబుకు అంత తేలిగ్గా కాంగ్రెస్ టికెట్ రాలేదు. ఆయన గురించి చేయించిన ఎంక్వైరీలో కళ్ళు తిరిగే నిజాలు బయటపడ్డాయట. చంద్రబాబు తన స్వార్థం కోసం, అవసరం కోసం ఏమైనా చేయగలరు అనటానికి ఇదొక చిన్న ఉదాహరణ. చంద్రబాబు ప్రతిభా పాఠవాల గురించి విద్యార్థి దశలోనే యూనివర్సిటీలో కుల రాజకీయాలు నడిపిన ఘనుడు. కాంగ్రెస్లో గెలిచిన తర్వాత టి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్తో అయిన పరిచయమే ఆయనకు అల్లుడిని చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు. మీ మామగారు పార్టీ పెట్టారు, అందులోకి వెళతారా అని మీడియా ప్రశ్నిస్తే ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని ఢాంబికాలు పలికాడు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయాడు. అప్పటిదాకా మామ మీదే పోటీ చేస్తానని ఆవేశపడ్డ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోగానే ప్లేట్ ఫిరాయించారు. టీడీపీలో చేరటానికి పావులు కదిపాడు.
నిజానికి చంద్రబాబును పార్టీలోకి చేర్చుకోవటం ఎన్టీఆర్కి ఏమాత్రం ఇష్టం లేదని, తన భార్య భువనేశ్వరి ద్వారా మామ మీద చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని నాటి రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఎమ్మెల్యేగా తాను ఓడిపోవటంతో దొడ్డిదారిన టీడీపీలో అడుగుపెట్టారు చంద్రబాబు. చంద్రబాబును పార్టీలో చేర్చుకోవటాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కానీ కుమార్తె ఒత్తిడితో ఎన్టీఆర్ నిర్ణయం తీసేసుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్ దగ్గర వినయంగా నటిస్తూ పార్టీ మీద క్రమంగా పట్టు పెంచుకుంటూ వచ్చారు. పైకి ఎన్టీఆర్కి విధేయంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నా తనకంటూ ఒక వర్గాన్ని పార్టీలో సృష్టించుకుంటూ పిల్లనిచ్చి బతుకునిచ్చిన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. 1989లో కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. 1994లో టీడీపీ గెలవటంతో ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేస్తూ కేవలం ఏడాది కాలంలోనే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు రాజకీయ పరిశీలకులు. 1989లో టీడీపీ ఓటమి పాలైంది. అప్పుడే కనుక టీడీపీ గెలిచి ఉంటే 1995 దాకా చంద్రబాబు ఆగేవాడు కాదన్నది పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులతో కొట్టించి ఘోరంగా అవమానించి ఆయన నుంచి పార్టీని లాక్కొని పార్టీ ఫండ్ని లాక్కొని మానసిక క్షోభకు గురిచేశారు. దీంతో తీవ్రమైన ఆవేదనతో కన్నుమూశారు ఎన్టీఆర్. ఈ వెన్నుపోటు ఎపిసోడ్కి ముందే హత్యా రాజకీయాలను కూడా పరుగులు పెట్టించిన హీన చరిత్ర చంద్రబాబుది. బంగవీటి మోహన్ రంగా నుంచి పింగళి దశరథ హత్యల దాకా నారాసుర రక్త చరిత్రలో ఎన్నో దారుణాలు దాగున్నాయి. వెన్నుపోట్లకే కాదు, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడంలోనే కాదు, హత్యా రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎంతో నేర్పరి. వంగవీటి మోహన్ రంగా, జర్నలిస్ట్ పింగళి దశరథరాం హత్యల నుంచి మొదలు పెడితే నారాసురుడి 45 ఏళ్ల రక్త చరిత్ర చాలా పెద్దది. జీవితంలో పైకి ఎదగడానికి ఎవరైనా చెమటలు చిందిస్తారు, కానీ చంద్రబాబు మాత్రం రక్తపు టేరులు పారించడానికి కూడా వెనకాడురు అన్నది ఆయన బాధితుల మాట, బాగా దగ్గరగా చూసిన వారి మాట. శకునిలోని కుటిలత్వాన్ని, దుర్యోధనుడిలోని క్రూరత్వాన్ని తనలో ఆవాహన చేసుకున్నారు చంద్రబాబు. అందుకే ఒకవైపు విజనరీ ముసుగు, మరోవైపు ఎల్లో మీడియా అండదండ. వీటన్నింటి మధ్య తన దగాకోరు కుట్రలను, వంచిన రాజకీయాలను అమలు చేస్తూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అన్నది నిర్వివాదాంశమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా ఉన్నారనే 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగాను హత్య చేయించారని, ఇందుకు నాటి హోంమంత్రి కోడెల శివప్రసాద్ ద్వారా కుట్ర పన్నారని చెబుతున్నారు. రంగా హత్యలో స్వయంగా పాల్గొన్న వెలగపూడి రామకృష్ణకు 2009లో 2024లో చంద్రబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వటాన్ని గుర్తు చేస్తున్నారు. 1985లో ఎన్టీఆర్పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ విజయవాడలో అనుమానాస్పద స్థితిలో చనిపోవటం వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కుట్రలో సూత్రధారుల పేర్లు బయట పడకూడదనే మల్లెల బాబ్జీని అంతం చేశారని స్పష్టం చేస్తున్నారు. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య రంగా హత్య అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన ఆత్మకథలో రంగా హత్య చంద్రబాబు పని అని జోగయ్య ఆరోపించారు. అలానే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రంగాతో పాటు తనని కూడా హత్య చేయించడానికి చంద్రబాబు కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చారన్నారు. చంద్రబాబు హత్య రాజకీయాలు ఇక్కడితో ఆగలేదు. టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథరావును విజయవాడ నడి రోడ్డుపై హత్య చేయటం వెనుక కుట్రదారు చంద్రబాబేనని సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డిని 1998లో టీడీపీ వర్గీయులు హత్య చేశారు. ఆ కేసులో నిందితులు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య అనంతరం నిందితులకు చంద్రబాబు ప్రభుత్వమే హైదరాబాద్లో నెల రోజుల పాటు ఆశ్రయం ఇవ్వటం గమనార్హం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకం భీభత్సం సృష్టిస్తోంది. 21 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారని, చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రంలో 710 హత్యలు జరగటం దారుణంగా దిగజారిన శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు, హత్య రాజకీయాలు ఇవి లేకుండా చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక అధ్యాయం గురించి మాట్లాడడం సాధ్యం కాదు. పిల్లనిచ్చి పార్టీలో నెంబర్ 2 స్థానం ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీఆర్నే వదిలిపెట్టలేదు. ఆ తర్వాత దశాబ్దాలుగా చంద్రమూట చేస్తున్న అరాచకాల సంగతి
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2 ఎకరాల నుంచి లక్షల కోట్ల రూపాయలకు పడగెత్తడం వెనుక ఉన్నది కేవలం కుంభకోణాలు మాత్రమే కాదు, రక్త చరిత్ర పాత్ర కూడా చాలా పెద్దది. అందుకే చంద్రబాబు అవినీతిని, కుట్రబుద్ధిని ప్రధాని మోదీ దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాకా అందరూ ప్రజలకు వివరించిన వాళ్లే. చంద్రబాబుతో జాగ్రత్త అంటూ ప్రజాక్షేత్రాన్ని హెచ్చరించిన వాళ్లే. విజనరీ ముసుగులో ప్రజలను ఏమార్చటం, కుంభకోణాలు, స్కాములతో చెలరేగిపోవటం, ఎల్లో మీడియా అండతో రాజకీయ ప్రత్యర్థుల మీద విషం చిమ్మటం, హత్య రాజకీయాలను నిస్సిగ్గుగా ప్రోత్సహించటం, వీటన్నింటిలోనూ చంద్రబాబుకున్న నైపుణ్యం అంతా ఇంతా కాదు. సాక్షాత్తు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదంపైనే కుట్రలు చేసిన వ్యక్తికి, పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడవటం, ప్రజలను మోసం చేయటం, నమ్మిన వాళ్ళని నట్టేటా ముంచటం, హత్య రాజకీయాలను ప్రోత్సహించటం ఒక లెక్క. చంద్రబాబు ఎంతటి ఘనుడో తెలుగు రాష్ట్రాల నాయకుల నుంచి మొదలు పెడితే దేశ ప్రధాని దాకా అందరికీ బాగా తెలుసు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తన నాయకత్వాన్ని నమ్మి పనిచేసిన వాళ్లను కూడా ఘోరంగా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మావిగన్ ప్రతిపాదనతో అమరావతిలో తమ అవినీతి వ్రతం ఆగిపోతుందన్న భయం చంద్ర ముఠాకు పట్టుకుంది. ఇంకేముంది, ఎల్లో మీడియాతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద దాడి ప్రారంభించారు. నిస్సిగ్గుగా విషపు రాతలతో ప్రజలను మావిగన్ నుంచి ఏమార్చే కుట్రను మొదలుపెట్టారు. అయితే మావిగన్ గ్రోత్ ఇంజిన్ అని, అమరావతి గుదిబండ అని ప్రజలకు స్పష్టత ఉంది. అలానే నారాసుర రక్త చరిత్ర కూడా తెలుగు ప్రజలకు పూర్తిగా తెలుసు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.